బడంగ్పేటలో బరి తెగించిన అవినీతి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ బాస్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సీఎం స్పెషల్ ఆఫీసర్ బడంగ్పేట మున్సిపాలిటీ ప్రధాన అధికారి శ్రీనివాస్ రెడ్డి సార్, మున్సిపల్ శాఖ మార్చిలు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించాలి. అసలు ఇప్పటికే మనకి పొల్యూషన్ ఎక్కువైపోయింది, చస్తున్నాం. ఆ పక్కన సనత్ నగర్ లో మొన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు 330 340 దాటేసి వెళ్ళిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఢిల్లీని దాటిపోతే మన పొల్యూషన్ కనీసం మనం గాలి పీల్చుకోవడం కూడా ఉండదని చెప్పి గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ముందుగా ఆలోచించి కొన్ని ప్రాంతాలు ఇలా గ్రీన్ బెల్ట్ అని చెప్పి ఏర్పాటు చేశాయి. ఈ గ్రీన్ బెల్ట్ అంటే ఏందయ్యా అంటే ఆ ప్రాంతాల్లో పార్కులు కానీ లేకపోతే ఈ వాటిని ఏమంటారు మన ఉద్యానవనాలు కానీ ఇట్లాంటివి ఏర్పాటు చేయడానికి పెట్టింది గ్రీన్ బెల్ట్. మనోళ్ళు వాటిని కూడా కబ్జాలు చేస్తున్నారు, గ్రీన్ బెల్ట్ ని కూడా. కాలం చెల్లిన జీపీ నకిలీ డాక్యుమెంట్లతో ఇంటి నెంబర్లు, ఆపై రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు తీసుకుని సర్వే నెంబర్ 125 లా, కానీ గ్రీన్ బెల్ట్ 125 లో భారీ కమర్షియల్ నిర్మాణం. పూర్తి ఆధారాలతో వ్రాత రాసి ఉన్నతాధికారులు తెలియపరిచిన చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఎందుకు చర్యలు తీసుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వచ్చేసి ఉంటాయి కాబట్టి. ఇంకెందుకు చర్యలు తీసుకుంటారు వాళ్ళు? 120 ఫీట్ల మాస్టర్ రోడ్డు కుదించి 60 ఫీట్ల రోడ్డును ఆక్రమించి భారీ కమర్షియల్ అక్రమ నిర్మాణాలు. గ్రీన్ బెల్ట్ 63 ఎకరాలను రోడ్డు మింగేసిన అనకొండ. 24వ వార్డ్ మాజీ కార్పొరేటర్ ఏనుగు రామిరెడ్డి. ఇంకా చూడండి, మాజీ కార్పొరేటర్ అంటే ప్రజాప్రతినిధులు ఇట్లాంటి సిగ్గులేని పనులు చేస్తా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది?